పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా మూవీ హరిహర వీరమల్లు. ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు జూలై 24వ తేదీన విడుదలకు సిద్ధమైంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. తాజాగా విడుదలైన ట్రైలర్ గమనిస్తే ఇందులో చార్మినార్ కనిపించింది. దీంతో ప్రస్తుతం అందరూ ఈ చార్మినార్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే హరిహర వీరమల్లు పార్ట్ 1 సినిమాను ఎవరి ఆధారంగా అయితే హరిహర వీరమల్లు సినిమా తీస్తున్నారో ఆయన 1355లోనే చనిపోయారు. కానీ చార్మినార్ ఏమో 1591లో నిర్మించారు. మరి ఈ సినిమాలో చార్మినార్ ఎందుకుంది? అసలు హరిహర వీరమల్లు కథలోకి చార్మినార్ ఎక్కడి నుంచి వచ్చింది అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సదరు నెటిజన్స్ ట్విట్టర్ ద్వారా తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి హరిహర వీరమల్లు కథలోకి చార్మినార్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయాలపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఇదే సమయంలో ఎవరు ఈ వీరమల్లు, ఆయన కథేంటి అనే విషయాలు కూడా తెరపైకి వచ్చాయి. దాదాపు 900 సంవత్సరాల క్రితం భారతదేశంలో పెను ప్రమాదాలు ముంచుకొచ్చాయి. ఎంతోమంది సుల్తానులు ఇండియాపైకి దండెత్తి వచ్చి ముస్లిం రాజ్యంగా మార్చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలా ఎన్నో యుద్ధాలు చేసి చివరికి దక్షిణ భారతదేశంలో పూర్తిగా ఇస్లాం మతాన్ని వ్యాపింపజేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో దక్షిణ భారతదేశం మొత్తం హిందుత్వం వ్యాపించి ఉంది. కానీ వారి మధ్య సఖ్యత లేదు. అదే సమయంలో ఢిల్లీలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పీఠాన్ని అధిరోహించాక భారతదేశ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. ఆ టైంలో వరంగల్ సామ్రాజ్యం పతనమైనప్పుడు అక్కడ 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో కోశాధికారులుగా పనిచేసే వీర హరిహర బుక్క ఇద్దరు సోదరులు కంపలికి వెళ్ళిపోయి అనకొండి ఆస్థానంలో చేరారు. కానీ అదే సమయంలో కంపలిని స్వాధీనం చేసుకున్న మహమ్మద్ బిన్ తుగ్లక్ హరిహర బుక్క ఇద్దరినీ బందీలుగా చేసి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. ఆ తర్వాత కంపలి ప్రజలు తిరుగుబాటు చేయటంతో హరిహర బుక్క ఇద్దరికీ మహమ్మద్ బిన్ తుగ్లక్ స్వేచ్ఛనిచ్చి సైనికులతో కంపలిని స్వాధీనం చేసుకురమ్మని పంపారు. దాంతో ఇద్దరు అన్నదమ్ములు కలిసి కంపలిని స్వాధీనం చేసుకున్నారు. వీర హరిహర కంపలికి స్వాతంత్రం ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ హిందూ మతంలోకి మారి విజయనగర సామ్రాజ్య స్థాపనకు నాంది పలికారు. అలా శత్రువుల నుంచి తన ప్రజల్ని రక్షిస్తూ ఆనెకొండి రాజధానిగా పనికిరాదని తన సోదరుడు బుక్కాని రాజధాని పనులు అప్పగించారు. అలా 1943లో వీర హరిహర సోదరుడు బుక్క విజయనగర సామ్రాజ్యాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత 1944లో విజయనగరాన్ని రాజధానిగా చేశారు. అలా వీర హరిహర స్థాపించిన విజయనగర రాజ్యాన్ని వాళ్ల వారసులు పాలించారు. అయితే అలాంటి వీర హరిహర చరిత్రనే హరిహర వీరమల్లు సినిమాలో చూపిస్తున్నారు. అయితే హరిహర వీరమల్లు చనిపోయింది 1955లోనే. కానీ కులీ కుతుబ్ షా 1591లో చార్మినార్ని కట్టించారు. మరి 1355లో చనిపోయిన హరిహర వీరమల్లు కాలంలో ఈ చార్మినార్ ఎక్కడి నుంచి వచ్చింది అని హరిహర వీరమల్లు ట్రైలర్ చూసిన చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రైలర్పై ట్రోల్స్ చేస్తున్నారు.